బేసిక్ పార్ట్ టెస్టింగ్ చూద్దాం. వైట్ బాక్స్ టెస్టింగ్లో ఇది ఒక టెక్నిక్. ఇలా ఒక 5 స్టెప్స్ ఉంటాయి ఈ బేసిక్ పార్ట్ టెస్టింగ్లో. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే యూజింగ్ ఏ డిజైన్ ఆర్ కోడ్ డ్రా ఏ కరస్పాండింగ్ ఫ్లో చార్ట్. వాడు ఇస్తాడు కదా ఒకటి, ఆ కోడ్కి మనం కరస్పాండింగ్ ఫ్లో చార్ట్ గీస్తాం. ఫస్ట్ ఈ స్టెప్స్ చెప్తాను, దీన్ని డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్గా. సో ఫస్ట్ మనం ఆ కోడ్కి ఒక ఫ్లో చార్ట్ గీద్దాం ఫస్ట్ స్టెప్. తర్వాత ఆ ఫ్లో చార్ట్ నుంచి మనం డీడీ పార్ట్ గ్రాఫ్ అని తీస్తాం. అది ఓకేనా. సెకండ్ స్టెప్. థర్డ్ ఏంటిది, సైక్లోమెట్రిక్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఫ్లో చార్ట్ గ్రాఫ్. ఆ గ్రాఫ్ని బేస్ చేసుకొని ఒక నెంబర్ కనుక్కుంటాం, దాన్ని సైక్లోమెట్రిక్ కాంప్లెక్సిటీ అంటారు. వచ్చిన నెంబర్తో అక్కడ ఎంత నెంబర్స్ వస్తే అన్ని ఇండిపెండెంట్ పార్ట్స్ మనకు ఉన్నట్టు ఆ గ్రాఫ్ లోపల. సో బేస్డ్ ఆన్ దట్ నెంబర్ వీ కెన్ ఫైండ్ దట్ డిటర్మైన్ ద బేసిక్ సెట్ ఆఫ్ ఇండిపెండెంట్ పార్ట్స్ అనేది ఒక 4 వచ్చిన ఇంకో 4 ఇండిపెండెంట్ బేసిక్ పార్ట్స్ ఉండొచ్చు. అలా ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్ దట్ విల్ ఫోకసెస్ ఆన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఇన్ బేసిక్ సెట్. దానిపైన మనము టెస్ట్ కేసెస్ అప్లై చేస్తాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేసేద్దాం. ద కంట్రోల్ ఫ్లో గ్రాఫ్. The control flow of a program can be analyzed using a graphical representation known as flow diagram. ఒక కంట్రోల్ ఫ్లో డయాగ్రామ్ ఏం చూపిస్తుంది, మనం కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ గీస్తున్నాం మనం. ఇది మన ప్రాబ్లం. ఇక్కడ నేను నీట్గా రాస్తాను రైట్ సైడ్. ఇక్కడ ఇదే ఇక్కడ సరిగా లేదని ఇక్కడ రాసిన, ఎందుకంటే మనం మళ్ళీ పేపర్ మట్టుకోవాలి కదా. సో ఇది మన ప్రాబ్లం కోడ్. ఈ కోడ్కి ఇది మన కోడ్. ఫస్ట్ స్టెప్ ఏంటిది, ఈ కోడ్కి మనము గ్రాఫ్ గీయాలి, రైట్. అది ఫస్ట్ స్టెప్. ఏం గ్రాఫ్ గీస్తున్నామంటే కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ గీస్తున్నాం. కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ అంటే ఏం చేస్తుంది, ఆ గ్రాఫ్ మనకి ఆ కోడ్ యొక్క కంట్రోల్ ఏం జరుగుతుందో చెప్తుంది. ఇది నేను ఫస్ట్ స్టెప్ గీసిన, గ్రాఫ్ గీసిన, కంట్రోల్ ఫ్లో గ్రాఫ్. ఇవన్నీ మన స్టెప్స్. మన కోడ్ ఏంటంటే నువ్వు 3 ఇన్పుట్స్ తీసుకోవాలి, ఏబిసి అని ఒక ట్రయాంగిల్. ఫస్ట్ మన ప్రోగ్రామ్ ఏంటిదంటే ఈక్వలెంట్ని ట్రయాంగిలా కాదా అని చెప్పే కోడ్ ఇది, ఓకేనా. ఫస్ట్ ప్రోగ్రామ్ ట్రయాంగిల్ ఏం చేస్తున్నావు, ట్రయాంగిల్కి 3 కావాలి కదా, 3 సైడ్లు ఉంటాయి కాబట్టి 3 ఇన్పుట్లు తీసుకోవాలి, ఏబిసి. సో ఇన్పుట్ ఏబిసి తీసుకున్నా. ఫస్ట్ అది ఈక్వల్ ట్రయాంగిల్లో కాదో చెక్ చేసే ముందు ఫస్ట్ వాడు ఇచ్చింది ట్రయాంగిలా కాదా అని చెక్ చేసుకుంటాం. సో ఈ 3 కండిషన్లు పాస్ అయినాకో వాడు ఇచ్చిన ఇన్పుట్లు, సో ఇట్స్ ఏ ట్రయాంగిల్. ఒకవేళ వాడు ఇచ్చిన ఇన్పుట్లు ఒకవేళ సపోజ్ వాడు 2 2 0 ఇచ్చిండు, అప్పుడు ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, కాదు కదా, అదే అనమాట. సో ఇవన్నీ కండిషన్ పాస్ అయినాకో ట్రయాంగిల్ అనేది తెలిసిపోతుంది. ఒకవేళ ట్రూ అయినాకో ట్రూ అని చెప్తాం, ఫాల్స్ అయినాకో నువ్వు ఇచ్చిన ట్రయాంగిల్ కాదని చెప్తాం. ఒకవేళ ట్రూ అయినాకో ఇక్కడికి ఆపేస్తాం. ట్రూ అయితే మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఆ ఇచ్చిన ట్రయాంగిల్ ఈక్వలేటర్ కాదని చూస్తాం. ఈక్వలేటర్ అంటే ఏం కావాలా, అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటే ఇట్స్ అన్ ఈక్వలేటర్ ట్రయాంగిల్. సో దానికి 10th లైన్ తెలుస్తుంది, 10th లైన్ తెలుస్తుంది. ఒకవేళ ఈక్వల్ ట్రయాంగిల్ అంటే ఈక్వల్ ట్రయాంగిల్ అని చెప్పాలా. ఒకవేళ అన్ని సైడ్స్ ఈక్వల్ అయిపోతే ఇట్స్ నాట్ అన్ ఈక్వల్ ట్రయాంగిల్. ఇక్కడ మనం ఇఫ్ క్లోజ్ చేస్తున్నాం, ఏది అయితే బయట పంపించేస్తాం. ఇక్కడ ఎండ్ ట్రయాంగిల్ ఇది దీనికి నేను ఇక్కడ గ్రాఫ్ గీస్తున్నాను, కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ అనేది గీస్తాను. కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ ఏం చెప్తుంది, ఇంకా డీటెయిల్ రాస్తాను చూడండి. కంట్రోల్ ఫ్లో గ్రాఫ్, ద కంట్రోల్ ఫ్లో ఆఫ్ ఎ ప్రోగ్రామ్ కెన్ బి అనలైజ్డ్ యూజింగ్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ నోన్ యాజ్ ఫ్లో గ్రాఫ్, దట్ ఈస్ లైక్ ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ లాగా ప్రోగ్రామ్ యొక్క కంట్రోల్ ఫ్లోని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కంట్రోల్ ఫ్లో గ్రాఫ్. సో సోర్స్ ఫస్ట్ స్టార్ట్ అయిన 3 ఇన్పుట్లు తీసుకోవాలి, ఏబిసి. సో సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్కి వచ్చినాం. 3 ఇన్పుట్లు తీసుకున్నాం. 5th స్టెప్ ఏంటిది, కండిషన్ చెక్ చేస్తున్నాం. వాడు ఇచ్చిన 3 ఇన్పుట్లు ఏబిసి. వాడు ఇచ్చిన ఇన్పుట్లతో మనం ట్రయాంగిల్ ఫామ్ చేయొచ్చా చేయలేమా, వాళ్ళు చేయొచ్చు. ఏంటి 6th, ఒకవేళ ఫామ్ చేయొచ్చు కాబట్టి 6th ట్రూ కదా, అది ట్రూ. ఇఫ్ అది ఇచ్చిన ఇన్పుట్ అనేది ట్రయాంగిల్ ఫామ్ అయినాక ట్రూలోకి వెళ్ళు. ఒకవేళ ట్రయాంగిల్ ఫామ్ కాకపోతే ఫాల్స్లోకి వెళ్ళు, ఎఫ్లోకి వెళ్ళు. ఇది 7th స్టెప్ కాబట్టి ఇక్కడ 7 రాసుకున్నాం. తర్వాత ఇక్కడికి ఎండ్ ఇఫ్ క్లోజ్ ఇఫ్ అన్నది ఆగిపోతుంది, అందుకే ఇక్కడ 8 నెంబర్. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ ట్రయాంగిల్ అయితే ఏమవుతుంది, ఈక్వల్ ట్రయాంగిల్ కాదో చెక్ చేయాలి. నైట్ స్టెప్ ఇక్కడ కట్ చేసేసి ఈక్వల్ ట్రయాంగిల్ కాదో చెక్ చేస్తుంది, అంటే 10thకి వెళ్తుంది. ఒకవేళ ఈక్వల్ ట్రయాంగిల్ అంటే ఏంటిది చెక్ చేస్తుంది ఇక్కడ ఏమని, ఒకవేళ అన్ని సైడ్స్ ఈక్వల్ ఉన్నాకో ట్రూ అని 11 రా. ఇట్స్ అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటే 11th స్టెప్ ట్రూ అవుతుంది. ట్రూ అయ్యి ఇట్స్ ఈక్వల్ అని చెప్పి ఒకవేళ ఫ్లాప్ అయినాకో
12 స్టెప్లకి వెళ్తుంది. 12 స్టెప్ ఏం చెప్తుంది మనకి, నాట్ అన్ ఈక్వలేటెడ్ అని చూపిస్తుంది. కాబట్టి లాస్ట్కి ఇక్కడ క్లోజ్ అయిపోతాయి. ఒకవేళ ఇక్కడ మనకి అది ఈక్వలేట్ ట్రయాంగిల్ కాకపోతే ఇక్కడికే అనేది అవుట్పుట్ అనేది నాట్ ఈక్వల్ ట్రయాంగిల్ వచ్చేది. ఒకవేళ కాకపోతే అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్ నువ్వు చూపించేసేది ఇట్స్ నాట్ ఈక్వల్. ఒకవేళ అన్ని సైడ్స్ ఈక్వల్ చెక్ చేయడానికి కండిషన్ ఉంటే ఇక్కడికి వచ్చేసాయి. తర్వాత ఇక్కడ ఎండిఫై అయిపోతుంది. 15th కల్లా క్లోజ్ అని అయిపోతుంది. ఇక్కడికి సింక్ ఉంటుంది అన్నది అయిపోతుంది అన్నమాట, అంటే క్లోజ్ అయిపోతుంది. ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. గ్రాఫ్ గీసుకోవాలి నువ్వు ఇచ్చిన కోడ్కి. సెకండ్ స్టెప్ ఏంటిది, డీడీ గ్రాఫ్ గీసుకోవాలి. డీడీ పార్ట్ గ్రాఫ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సీక్వెన్స్ కోడ్, ఇట్లా సీక్వెన్స్ కోడ్ ఉన్నాయి సరే 2, 3, 4 ఇదంటే సీక్వెన్స్ కోడ్. దీన్ని మొత్తం ఒకటే లెక్క రాసుకోవచ్చు నేను ఏ అని, అలా అనమాట. దాన్నే డీడీ పార్ట్ గ్రాఫ్ అంటారు. సో ఈ 2, 3, 4ని ఒకటే లెక్క రాసుకున్నాను, దాన్ని ఏ అని రాసుకున్నాను. తర్వాత మీడియాన్ని BCDEF అంటే పెట్టిన, తర్వాత మీడియాన్ని అలానే పెట్టేస్తాను. ఏవైతే సీక్వెన్స్ మీ కంట్రోల్ ఫ్లో డయాగ్రామ్లో ఏవైతే ఇట్లా సీక్వెన్స్ వస్తాయో సీక్వెన్స్ కోడ్స్ని వాటిని ఒకటే లెక్క రాసుకోవచ్చు. అదే రాసుకుంటే దాన్ని డీడీ పార్ట్ గ్రాఫ్ అంటారు. అది సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏం చేస్తున్నావు, ఇండిపెండెంట్ పార్ట్ అంటే చూడండి. అండ్ ఇండిపెండెంట్ పార్ట్ ఈస్ ఎనీ పార్ట్ దట్ ప్రూవ్ ద ప్రోగ్రామ్ దట్ ఇంట్రడ్యూస్ ఎట్ లీస్ట్ వన్ న్యూ సెట్ ఆఫ్ ప్రాసెస్ స్టేట్మెంట్ ఆర్ ఏ న్యూ కండిషన్. ఓకేనా. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటిది, సిమాటిక్ నంబర్ని క్యాల్కులేట్ చేయాలి. మూడు మెథడ్స్ ఉన్నాయి. ఏ మెథడ్ వాడినా మీకు నంబర్ అనేది తెలిసిపోతుంది. సిమెట్ నంబర్ కాంప్లెక్సిటీ నంబర్ అనేది తెలిసిపోతుంది. ఒకటి మెథడ్ ఏంటిది, V of G = E - n + 2n. E అంటే ఎడ్జెస్, n అంటే నోట్స్, P అంటే కనెక్టెడ్ కాంపోనెంట్స్. V of G అంటే అదే మనం ఆ నెంబర్ని క్యాల్కులేట్ చేయడానికి 3 మెథడ్లు ఏదైనా వాడుకో. తర్వాత ప్రిడిక్టెడ్ నోడ్ +1 అంటే నెంబర్ ఆఫ్ కండిషన్ ప్రిడిక్ట్ నోడ్. లాస్ట్ అన్నిటికన్నా నాకు సింపుల్ అనిపించింది నెంబర్ ఆఫ్ రీజన్స్. దీనివల్ల ఇప్పుడు చూడండి నాకు ఎన్ని రీజన్స్ ఉన్నాయి. ఇదంటే ఒక రీజన్ అవుతుంది రైట్, R1. ఇదంటే ఒక రీజన్ అవుతుంది R2. ఇదంటే ఒక రీజన్ అవుతుంది R3. బయట ఒక రీజన్ 4. బట్ నాకు 4 రీజన్స్ వచ్చినాయి. సో నాకు 4 అయిపోతుంది దాని నెంబర్. మీరు ఏది వాడినా మీకు సేమ్ నెంబర్ 4 వస్తుంది ఏ మెథడ్ వాడినా. సో నెంబర్ ఆఫ్ రీజన్స్ 4 కాబట్టి నా కాంప్లెక్సిటీ నెంబర్ ఏంటవుతుంది 4 అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే నాకు ఎన్ని వస్తుంది నెంబరు, అన్ని ఇండిపెండెంట్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. నాకు ఇప్పుడు నాకు 4 వచ్చింది కాబట్టి నాకు 4 ఇండిపెండెంట్ పార్ట్స్ ఉంటాయి. ఆ ఇండిపెండెంట్ పార్ట్సే ఇవి. చూడండి ABDE ABD ABDE F H JK L ఇంకా C. ఈ క్లాస్ అంటే ABDE F H JK L సింక్. ఇట్లా ఇది ఒక ఇండిపెండెంట్ పార్ట్ ఇలా అన్నమాట. ఇట్లా నాకు 4 ఇండిపెండెంట్ పార్ట్స్ వస్తాయి. 4 వచ్చింది కాబట్టి అంతే. సో 4 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఒకవేళ 4 టెస్ట్ కేసెస్ అంటే 4 ఇండిపెండెంట్ పార్ట్స్ ఉన్నాయంటే మనకి ఒక 4 టెస్ట్ కేసెస్ ఉన్నాయంటే ఒక టెస్ట్ చూడండి 1 2 3 4. ఒకటి మనకి ఒక టెస్ట్ కేసు ఏం చెప్తుంది, ఇట్స్ నాట్ ఎన్ ఈక్వలేట్ ట్రయాంగిల్ అని చెప్తుంది. అసలు అది ఒకటి ఏం చెప్తుంది, ఈక్వలేట్ ట్రయాంగిల్ అని చెప్తుంది. ఒక టెస్ట్ కేసు ఈక్వలేట్ ట్రయాంగిల్ అని చెప్తుంది. ఇంకో టెస్ట్ కేసు నాట్ ఎన్ ఈక్వలేట్ ట్రయాంగిల్. ఇక్కడికి 2 టెస్ట్ కేసులు అయిపోయినాయి. ఇంకోటి ఏంటిది, నాట్ ఎన్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్, నాట్ ఎన్ ట్రయాంగిల్. ఒకటి ట్రయాంగిల్ కాకనా ఇది నాట్ ఇక్కడ ట్రయాంగిల్ రావాలి, సారీ ఇక్కడ నాట్ ఎన్ ట్రయాంగిల్, నాట్ ఎన్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. ఇట్లా ఇంకో 4 టెస్ట్ కేస్ ఆర్ మ్యాండేటరీ. ఇలా అన్నమాట బేసిక్ పార్ట్ అంటే. బేసిక్ పార్ట్ టెస్టింగ్ అంటే వైట్ బాక్స్ టెస్టింగ్లో ఇది ఒకటి టెక్నిక్.